భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 1,10,00,000 నగదుతో అలంకరించి ధనలక్ష్మి పూజ చేశారు. రామ్నగర్ కు చెందిన కాపు సంఘ ఉత్సవ కమిటీ గత 28 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం గణనాథుడికి కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించి పూజించడం ఇక్కడ విశేషంగా జరుగుతుంది. 1,10,00,000తో అలంకరించిన లక్ష్మీ గణపతిని చూడడానికి భారీగా భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక అలంకరణ అందరినీ ఆకట్టుకుంటుంది. నుంచి పాల్వంచ రామనగర్ లో ఈ విఘ్నేశ్వరుని మేము అలంకరించడం జరుగుతుంది. ఈ 9 రోజుల నవరాత్రులు గొప్పగా జరుగుతూ ప్రతి శుక్రవారం నాడు సుమారు ₹1,00,00,000 లక్ష్మీ గణపతిని అలంకరించి మచిలీపట్నం నుంచి బాబా గారిని వస్తారు. ఆయన దీన్ని బాగా అలంకరిస్తారనమాట. ఈ రోజు ప్రజలు తండోపతండోపులకు వచ్చి చక్కగా దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందుతారు. పాల్వంచ చుట్టూ పరిసర ప్రాంతాలు క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కాపు సంఘం అంతా కూడా ఈ విఘ్నేశ్వరుని ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఈ ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే 9 రోజులు నవరాత్రులు అయిపోయిన తర్వాత 9వ రోజున పాల్వంచ పురవీధుల్లో చాలా ఘనంగా ఊరేగిస్తూ భద్రాచలం గోదావరిలో ఈ స్వామిని నిమగ్నం చేయడం జరుగుతుంది. గత 28 సంవత్సరాల నుంచి పాల్వంచ రామనగర్ లో ఈ విఘ్నేశ్వరుని మేము అలంకరించడం జరుగుతుంది. ఈ